చెప్పండి. మేము దేవుని మాటల్ని పౌలు మాటల్ని పక్కపక్కన పెట్టుకుంటాం. దేవుని మాటలు వ్యతిరేకంగా పౌలు ఎక్కడైనా చెప్తే మేము వాటిని పరిగణలోకి తీసుకోం. మాకు దేవుని మాటలే ముఖ్యం, మేము వాటినే పాటిస్తాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? దేవుడి మాటలేంటి, పౌలు మాటలేంటి? బైబిల్లో ప్రతి లేఖనం దైవావేశం వల్ల కలిగింది కాదా? ఒకవేళ మీరన్నట్టు పత్రికలన్నీ పౌలు సొంతంగా రాస్తే బైబిల్ అంతట్లో దేవుడు రాసిన మాటలు ఒక్కడు కూడా మీరు చూపించలేరు. ఇది నా ఛాలెంజ్. బైబిల్లో దేవుడు రాసిన మాటలు కావాలా? ఆదికాండం 3:9 చదవమ్మా. నాగరాజండి, అది మోషే రాశాడు. దేవుడు రాసిన చూపించండి. సరే. నిర్గమకాండం 3:14 చదవమ్మా. అది కూడా మోషే రాశాడు. నెక్స్ట్. సరే, ఓకే. యెషయా గ్రంథం 43:11 చదువు. చార్లెస్ గారు, అది యెషయా రాశాడు. దేవుడు రాసిన చూపించండి. అది 10 దేవుడు చివరాత పలకలేవి చూపించండి. బైబిల్లో చూపమంటే పలకల మీద రాశాడంటారేంటి? పలకల మీద దేవుడు రాశాడని మోషే రాస్తే అది మనం చదువుకుంటున్నాం. మీ ప్రకారం నిర్గమకాండం రాసిన దేవుడు కాదు, మోషే కదా. దేవుడు బైబిల్లో ఏది స్వయంగా రాయలేదు. ఎవరో కొందరు మధ్యవర్తులుగా వాడుకుని రాయించాడు. పంచఖండాలు రాయడానికి మోషేని వాడుకున్నాడు, పత్రికలు రాయడానికి పౌలు వాడుకున్నాడు. అంతేగాని పత్రికలన్నీ పౌలు సొంత మాటలు కాదు. పాస్టర్ గారు, ఇంక మీరు వెళ్ళొచ్చు. నాకంతా అర్థమైంది. నేను ఉండరా, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేసుకోవాలి. అడగమంటారా? అడుగు. మీరు ధర్మశాస్త్రాన్ని విశ్రాంతి దినాన్ని పాటిస్తారా? 100%. మీరు మీ చర్చిలో బలులు అర్పిస్తారా? అర్పించాం. ఏ? అవి నెరవేర్చబడ్డాయని ఎబ్రీ పత్రిక 10 రాయబడింది కాబట్టి మేము బలు అర్పించాం. బలులు అర్పించమని దేవుడు చెప్తే ఆ మాటకు వ్యతిరేకంగా బలులు అర్పించవద్దని రాసిన పౌలు మాటలు మీరెందుకు పరిగణలో తీసుకున్నారు? మీరు సున్నతి పొందారా? లేదు. ఏ? సున్నతి ఆచరించకూడదని కొరింథీలోను తీతు పత్రికలో రాయబడింది, అందుకే నేను సున్నతి పొందలేదు. సున్నతి పొందడం అనేది దేవుని ఆజ్ఞ. పొందకూడదని పౌలు చెప్తే ఆ మాటను మీరెందుకు పరిగణలో తీసుకున్నారు? మీకు దేవుడి మాటలే కదా ముఖ్యం. అవును, మీరు మీ శాఖలో పనిచేసినందుకు మీకు జీతం ఇస్తారు కదా? ఇస్తారు. మీరు ఒక శనివారాలు చర్చికి కావాలని వెళ్ళదనుకోండి, అప్పుడు కూడా జీతం ఇస్తారా? పని చేయకుండా జీతం ఎందుకు ఇస్తారు? ఎవరు? అంటే మీరు శనివారం రోజున జీవనోపాధి అని పనిచేస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారం విశ్రాంతి దినాన జీవనోపాధి అని ఏ పని చేయకూడదని బైబిల్ చెప్తుంటే మీరేంటి శనివారం రోజున జీతం కోసం పనిచేస్తున్నారు?